పద్యానికి ఒక కథ ఛానల్కు స్వాగతం. మీ పిల్లలకు స్కూల్లో తెలుగు పద్యాలు నేర్పిస్తున్నారా? కానీ అవి మీ పిల్లలకు అర్థం కావడం లేదా? అయితే వెంటనే పద్యానికి ఒక కథ ఛానల్ చూపించండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పద్యాల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యం. తక్కువ రకం మనస్తత్వం కలవారిని అల్పులు అంటారు. అటువంటి అల్పుడు ఎప్పుడూ తన గురించి తాను ఆడంబరంగా గొప్పగా చెప్పుకుంటాడు. అదే సజ్జనుడు అంటే మంచి మనస్తత్వం కలవాడు. తన గురించి తాను కొంచెం తక్కువగానే చెప్పుకుంటాడు, కానీ ఉన్నవి లేనివి కల్పించి చెప్పడు. కంచు అనే లోహంతో గంటలు తయారు చేస్తారు. ఆ గంట ఘణఘణ అని గట్టిగా మోగుతుంది కదా, కానీ కంచుకు విలువ తక్కువ. అలాగే అల్పుడు కూడా గంటలాగా గట్టిగా తనకి ఎంతో విలువ ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. కనకం అంటే బంగారం. బంగారానికి విలువ చాలా ఎక్కువ. అందుకే దానితో ఆభరణాలు చేయించుకుంటాం. కానీ బంగారం ఎక్కువ చప్పుడు చేయదు. సజ్జనుడు కూడా బంగారంలాగే తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా తను మాత్రం ఎవరికీ ఏమీ చెప్పుకోడు. ఇది అర్థం కావడానికి ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఇది ద్వాపరయుగం నాటి కథ. కృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి దేవకి, రోహిణి కాకుండా చాలామంది భార్యలు ఉన్నారు. దేవకికి కృష్ణుడు పుట్టగా రోహిణికి బలరాముడు పుట్టాడు. అలాగే ఇంకో భార్యకు పౌండ్రికుడు పుట్టాడు. ఇతడు కృష్ణ బలరాముల కంటే పెద్దవాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుండి కూడా ఎన్నో మహిమలు చూపాడు. ఎంతోమంది రాక్షసులను చంపాడు. అందుకే అందరూ కృష్ణుడిని దేవుడు అని గుర్తించారు. వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవ అని అందరూ పిలిచేవారు. ఇవన్నీ పట్టించుకోకుండా పౌండ్రికుడు తాను కూడా వసుదేవుని కుమారుడినేనని తన పేరు పౌండ్రిక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు. కృష్ణుని గొప్పదనం ఏముంది అని, తనే నిజమైన దేవుడినని, ఆ నారాయణ అవతారం అని చెప్పుకునేవాడు. కృష్ణుడు అందరి ఇళ్లలో పాలు, మీగడ, వెన్న దొంగతనం చేసేవాడు, గోపికల చీరలు దాచేసినవాడు ఎక్కడైనా దేవుడవుతాడా అని చెప్పుకునేవాడు. అందరూ పౌండ్రికుడికే సకల మర్యాదలు చేయాలని, అతనిని భగవంతుడిగా గుర్తించాలని బంగారంతో శంఖం, చక్రం, గద, పద్మం తయారు చేయించుకున్నాడు. అయినా కృష్ణుడు అతన్ని ఏమీ అనలేదు. ఒకరోజు పౌండ్రికుడు తనని ఎవరూ భగవంతుడిగా గుర్తించడం లేదు అని, ఈ కృష్ణుడి వల్లే తనని ఎవరూ పట్టించుకోవడం లేదు అని కృష్ణుడి మీదకు దండెత్తి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కూడా కృష్ణుడు శాంతంగానే పౌండ్రికుడిని వారించాడు. కానీ అతను వినలేదు సరికదా, ఇంకా భీకరం చేశాడు. చక్రం, గద ఇంకా ఎన్నో ఆయుధాలు కృష్ణుని మీదకు వేశాడు. కానీ కృష్ణుడు తన దివ్యమైన సుదర్శన చక్రంతో అన్నిటినీ తునాతునకలు చేసి పౌండ్రికుడిని హతమార్చాడు. పౌండ్రికుడు నేనే గొప్ప అని కంచుగంటల గట్టిగా మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. అంతే సౌమ్యంగా ఉన్న కృష్ణునికి అందరూ విలువ ఇచ్చారు. ఎందుకంటే అతనే నిజమైన భగవంతుడు కనుక. పౌండ్రికుడు కంచు గంట అయితే కృష్ణుడు బంగారపు రేకు. జై తెలుగు తల్లి.